నమస్కారం సార్. సరే ఎంత కాదన్నా కూడా ప్రజలు జాతీయ పార్టీ కన్నా కూడా ప్రాంతీయ పార్టీ మీదే కొంచెం అభిమానం ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చినట్టయితే అది వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతోనే దాంట్లో జాయిన్ అవ్వడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించడం జరిగింది. సో ఇప్పుడు కనీసం ఈ 14 ఏళ్లలోనన్నా ఆయనకు ఒక సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు? అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ పాలిటిక్స్ చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అంటే మీరేం చెప్తారు? ఇది ప్రజలు నిర్ణయించారు. ఆల్రెడీ మొన్న ఇచ్చిన ప్రజా తీర్పు అదే కదా. ఆవిర్భావ దినోత్సవం ఇవాళ అన్న విషయం అధ్యక్షుడు, కార్యకర్తలు, నాయకులే మర్చిపోయే పరిస్థితుల్లో ఇవాళ జూన్ 4 బాగా గుర్తుపెట్టుకుంటారు. ఏది జూన్ 4 రిజల్ట్స్ వచ్చిన రోజా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జూన్ 4వ తారీఖు కౌంటింగ్. ఆవిర్భావ దినోత్సవం కాదు కానీ 11 గుర్తుపెట్టుకుంటారు. పడిపోయిన రోజును మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. అంటే చచ్చిన రోజా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో పతనం అవుద్దని కానీ, అసలు దానికి ఇలా అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని కానీ ఊహించలేదన్నమాట. ఎందుకంటే ప్రజలంతా అతనికి ఆదరణ చూపించారు, అభిమానం చూపించారు. రాజశేఖర రెడ్డి కొడుకు అని వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. అతను ఏమన్నాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు? మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండేలాగా పరిపాలన చేస్తా అన్నాడు. ఇతని ఫోటో దేవుడు ఎరుగు, వాళ్ళ నాన్న ఫోటో కూడా బయట ఇసురుతున్నారు. ఇతను చేసిన పనుల వల్ల అంటే చాలా ఆతో చెప్పారు సత్యమూర్తి గారు. ఏంటి అహంభావం, వరుసపెట్టి అబద్ధం కూడా. అతను ఊపిరి అబద్ధం అన్నమాట. అతను ప్రతిదీ అబద్ధాలే. అతను మాట్లాడే అబద్ధాలకే ఇవాళ అతను ఈ పరిస్థితి అన్నమాట. ఆ పార్టీ అతను అభిమానించేది రెండింటినే, తండ్రి, తల్లి, చెల్లి, భార్య, పిల్లలు, ఎవరిని అభిమానించడు. ఒకటి ఆస్తి, 2 అధికారం. ఆస్తుల మీద తప్ప జగన్మోహన్ రెడ్డికి దేని మీద అభిమానం లేదు అనేది మొన్న ఎన్సిఎల్టీ కేసే నీకు ఉదాహరణ. తల్లి మీద కేసు ఎవరన్నా వేస్తారమ్మా? అంటే ఎవరు చెయ్యని పని చేసేవాడే జగన్మోహన్ రెడ్డి అన్నమాట. ఆ తల్లి అసలు నేనెందుకు కన్నానరా అనిపించే పరిస్థితి వాళ్ళ ఎన్సిఎల్టీలో విజయమ్మ రాసినటువంటి ఆ లేఖలు చూస్తే, ఆమె వేసిన పిటిషన్లు చూస్తే సత్యమూర్తి గారికి బాగా గుర్తు. రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబుని అన్నాడు ఒక దరిద్రపు డైలాగ్. అసెంబ్లీ అప్పటి నుంచే అసలు ఈ బూతులు లేకపోతే ఈ విధమైనటువంటి కాలుష్యం వచ్చింది. అంతకుముందు చాలా చక్కగా ఉండేది. అంటే ఈ కాలుష్యానికి ఆది రాజశేఖర రెడ్డి ఒక రకంగా. ఏమన్నాడు చంద్రబాబును ఉద్దేశించి, నీ తల్లి కడుపులో నుంచి ఎందుకు వచ్చానా అనిపించేలా చేస్తానో అన్నాడు. ఇవాళ కనపడుతోంది అది. విజయమ్మ కడుపులో నుంచి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడా అనిపించేటట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదన, కన్న తల్లి ఆవేదన, తోడబుట్టిన చెల్లెళ్ళ ఆవేదన. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక కళంకంగా మారటం కాదమ్మా, సొంత కుటుంబానికే ఒక కళంకంగా మారాడు అనేది ఇవాళ మనం చెప్పేది కాదు, జనం చెప్పేది కాదు. తోడబుట్టిన చెల్లెళ్ళు చెప్తున్నారు, కన్న తల్లి చెప్తారు. ఎన్సిఎల్టీలో ఆమె వేసినటువంటి, విజయం వేసినటువంటి ఆ ఇది చూస్తే అఫిడవిట్ ఏమని, నా కొడుకు, కోడలు నన్ను ఆవేదనకు గురి చేస్తున్నారు, తీవ్ర ఆవేదనకి గురి చేస్తున్నారు, నన్ను రోడ్డుకి ఇడ్చారు, కోర్టుకి ఇడ్చారు అని ఆమె అందంటే ఇక రాజశేఖర రెడ్డి కొడుకు ఎట్లా అవుతాడు? ఇతను రాజశేఖర రెడ్డి పేరెత్తే అర్హత వీళ్ళకు ఉందా? ఇవాళ ఆవిర్భావ దినోత్సవం పైగా అతను వేసిన అఫిడవిట్లో నా తల్లి అబద్ధం చెప్తున్నది అంటే, తల్లి అబద్ధం చెప్తుందని వేసిన కొడుకు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ ప్రపంచంలో ఎవడు ఉన్నాడు తల్లి అబద్ధం చెప్తున్నది అని. కొడుకు అబద్ధం చెబుతున్నాడని తల్లే క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అంటే నా తల్లిని అడ్డం పెట్టుకుని చెల్లి మోసం చేస్తోంది. ఎవరు మోసం చేస్తోంది? చెల్లిని నువ్వు మోసం చేసావా, నిన్ను చెల్లి మోసం చేసిందా? నా చెల్లి అత్యాశతో తల్లిని బలిపశువు చేస్తోందన్నాడు. ఎవరిది అత్యాశ? నీదా, చెల్లిదా?
తల్లిని బలిపశువు చేసింది నువ్వా చెల్లె? ఇవాళ ఈ చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఇంటింట గర్గర్కి కహాని అంటాడు. అదేమంటే వీడు అమ్మగడకు మాడ అనకూడదు, కానీ గర్గర్కి కహాని. ఎందుకు ఇలా గబ్బు పట్టించావు నీ కుటుంబాన్ని? నీ తల్లిని గబ్బు పట్టించావు, చెల్లెలను గబ్బు పట్టించాడే. సునీత ఈరోజు కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శాసనసభలో వివేక హత్య కేసు గురించి మాట్లాడుతూ అన్నారు. ఆమె గనక, సునీత గనక పోస్ట్ మార్టం కోరకపోతే ఆ హత్య అనేది సమాధి అయిపోయేది, అంత్యక్రియలు కూడా చేసేసేవాళ్ళు అంటూ. అంటే ఈ పార్టీ ఏం సాధించింది? 14 ఏళ్ళు అన్నారు. ఒకసారి నువ్వే ఇంట్రోలో చెప్పావు, ఏంటి ప్రతిపక్షం, తర్వాత అధికార పక్షం, ఇప్పుడు అసలు ఏ పక్షమో తెలియదన్న ఒక సింగిల్ సెంటెన్స్లో. అంటే 14 ఏళ్లకే పేలిపోయిందా ఈ బుడగ? ఒక గాలి బుడగలాగా మారింది. ఇవాళ వలసలు, జైళ్ళు, ఉన్నాళ్ళంతా వలస వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇవాళ రాజకీయం చేయలేము, అతనితో పాటు బావిలో దూకలేము బండగట్టుకుని. వైసీపీ జెండా పట్టుకుంటే ఇవాళ ఏంటి, బండగట్టుకున్న బావిలో దూకినట్టే అయిపోయిన పరిస్థితుల్లో ఎంతమంది వలసలు. అసలు ఎవరున్నారు ఇతని పక్కన? కేవలం ఆ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల, ఆ తర్వాత లాళ్ళప్పిరెడ్డి. వాళ్ళు ఎలాగో ఇరుక్కున్నారు, ఏ పార్టీ తీసుకోదు కాబట్టి ఇంకా అందులోనే కంటిన్యూ. విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఇంకెవరు ఉంటారు? అంటే షర్మిల పట్ల చేసిన పాపం ఇవాళ అతను వెంటబడి తరిమి పరిస్థితికి తీసుకొచ్చిందా? ఇప్పుడు ప్రతిపక్షంలో అతనికి 65 సీట్లు 67 సీట్లు ఇచ్చారు 2014లో. ఈ పార్టీ ఇప్పటికి 3 ఎన్నికలు ఫేస్ చేసిందమ్మా, జనరల్ ఎలక్షన్స్ 3 టైమ్స్ అనమాట. 2014, 19, 24. అంటే 3 నాళ్ళకే ముచ్చట, 3 ఎన్నికలకే మట్టి కొట్టుకుపోతుందా? మట్టి ఏంటి, మట్టి మట్టి మాఫియా 200 కోట్లు అంట. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరిని గదిలిచ్చినా, ఇప్పుడు గన్నవరం ఎవరు, వల్లభనేని వంశీ మట్టి మాఫియా ఎంత, 200 కోట్లు. చెరువులు దవ్వి పారేశారు మొత్తం. ఇవాళ గుడివాడ మట్టి మాఫియా, అది ఒకటి బయటకు వచ్చినట్టుంది లేటెస్ట్గా. కొడాల నాని అతను ఒక 200 కోట్లు ఎత్తాడు మట్టిలో. అంటే మట్టి తిన్నారు. 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జి 200 కోట్లు చొప్పున మట్టే 3500 కోట్లు మేసేశారంటే వీళ్ళు మామూలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.